రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, గత ప్రభుత్వానికి భిన్నంగా కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. కొనరావుపేట మండలం నాగారం గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొని కాంగ్రెస్ ప్రజాపాలన రైతుల పక్షంగా నడుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం కొనుగోలు మాత్రమే కాకుండా సకాలంలో రైతులకు డబ్బులు కూడా చెల్లిస్తున్నామని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన తేమ శాతంతో ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట కొనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ సిబ్బంది ఉన్నారు. తీసుకోగా కూడా మళ్ళా కట్టింది మనం వచ్చినాక మాట్లాడ ఆ విధంగా మనం రైతుకు సహకారం చేయాలి. ఓకే రైట్. మీరు ఒకవేళ రైస్ బిల్ మీ మహిళా సమాఖ్య కోనరావుపేట మండలానికి సంబంధించి రాంగరాన్ని చెందుతున్న అడిగిన, రుద్రంగులు అడిగిన, వేనవాళ్ళు అడుగుతున్నా రైస్ బిల్ కట్టుకుంటూ ఇస్తాం. జాగర్ కోనరావుపేట పోటీ పెరుగుతుంది.